వెల్కమ్ టు మైరా మీడియా. ఇవాళ నేను మీతో ఒక సీరియస్ ప్రాబ్లం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈ ప్రాబ్లం మీకు ఉంది, మీ పక్కింటి వాళ్ళకి ఉంది, మీ ఇంట్లో అందరికీ ఉంది అండ్ నాకు కూడా ఉంది. అదే ఫోన్ ఎడిక్షన్. సో ఇవాళ నేను మీతో ఈ ఫోన్ ఎడిక్షన్ని ఎలా తప్పించాలి, మీ టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, ఫోన్ని ఎక్కువ వాడకుండా ఎలా ఉండాలి అనే టాపిక్ మీదే మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫోన్ ఎడిక్షన్ని తగ్గించుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యమైన మెథడ్, అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన విషయం అన్వాంటెడ్ యాప్స్ని డిలీట్ చేసేయడం. అంటే మీకు అవసరం లేని యాప్స్ని ఫోన్లోంచి డిలీట్ చేసేయడం. దీనివల్ల మీరు మాటిమాటికి ఫోన్ చూసుకోవడం ఆపేస్తారు అండ్ దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. సెకండ్ చేయాల్సిన విషయం వాడే యాప్స్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయడం. అంటే కొన్ని యాప్స్ ఉంటాయి, మాటికి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని గ్రూప్స్ ఉంటాయి, మీరు అందులో అసలు రిప్లై కూడా చేయరు, కానీ మాటికి వాటిలో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి గ్రూప్స్ని మ్యూట్ చేయండి. మీకు అవసరం లేని యాప్స్ని, అంటే మీకు మాటికి నోటిఫికేషన్స్ వచ్చి ఫోన్ మోగుతున్న యాప్స్ అన్నిటిని మ్యూట్ చేసేసేయండి. సో దీనివల్ల అగైన్ మీరు మాటికి ఫోన్ చూసుకోవడం ఆపుతారు, మీ టైం చాలా సేవ్ అవుతుంది. మూడో మెథడ్ ఏంటంటే, మీరు ఫోన్ ఓపెన్ చేసేగానే మీ హోమ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో, అంటే మొదట కనిపించే యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మిమ్మల్ని మాటికి డిస్ట్రాక్ట్ చేసే యాప్స్ని తీసేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడుతున్నారు, మీరు ఓపెన్ చేసేగానే మీకు ఇన్స్టాగ్రామ్ కనిపించింది అనుకోండి, మీరు అఫ్కోర్స్ వెళ్ళి ఆ ఇన్స్టాగ్రామ్ మీదే నొక్కుతారు. సో అదే ఇన్స్టాగ్రామ్ని మీరు తీసుకెళ్ళి వెనకాల ఏమైనా హైడ్ బటన్లో లేకపోతే ఏదైనా వేరే చోటనో మీరు దాన్ని పెట్టారంటే, మీరు ఫోన్ ఓపెన్ చేసేగానే అది మీ ఫస్ట్ పని అయి ఉండదు. చాలాసార్లు మనం ఫోన్ వేరే పనికి తీస్తాం, కానీ ఆ యాప్ చూడడం వల్ల ఆ పనిలోకి వెళ్ళిపోతాం, ఈ మెయిన్ పనే మర్చిపోతాం, ఎవరికో ఫోన్ చేద్దాం అనుకుని ఇన్స్టాగ్రామ్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో మిమ్మల్ని ఎక్కువ డిస్ట్రాక్ట్ చేసే యాప్స్ని మీ హోమ్ స్క్రీన్ మీద నుంచి తీసేసి వెనకాల హైడ్ చేయండి, లేకపోతే వేరే చోట పెట్టండి. ఫిఫ్త్ మెథడ్ వచ్చేసి, మీరు ఎంతసేపు ఆ యాప్ని వాడుతున్నారో, ఏదైతే యాప్ని వాడుతున్నారో దాన్ని ట్రాక్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది. మీరు ఎంతసేపు డైలీ ఆ యాప్ని వాడుతున్నారో, మొత్తం వారంలో ఎంతసేపు ఆ యాప్ని వాడుతున్నారో అది ట్రాక్ చేస్తుంది. సో దీనివల్ల మీరు మీకు తెలియకుండానే మీరు గంటలు స్పెండ్ చేస్తున్నారని ఆ యాప్ మీకు చెప్తుంది. సో దీనివల్ల మీరు ఒక సెట్ చేసుకుని గోల్, నేను ఇవాళ ఇది ఇంతసేపే వాడతాను అని చూసుకుని మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇలాగే చాలా యాప్స్ కూడా ఉన్నాయి, అవి మీరు ఎంతెంత టైం అయితే ఒక్కొక్క దాంట్లో స్పెండ్ చేస్తున్నాయి అనేది రికార్డ్ చేస్తుంది. సో దీనివల్ల మీకే మీరు ఏం చేస్తున్నారో అనేది ఫస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇది తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలి, దాన్ని ఆపాలి. సో ఆ ట్రాక్ చేసుకున్న దాన్ని మీరు వాడుకుని, నేను ఇవాళ ఇంతే చేసుకోవాలి, ఇంతసేపే యాప్ వాడని ఒక రిమైండర్ సెట్ చేసుకున్నారంటే, ఆ రిమైండర్ చూసంగానే మీకు తెలిసిపోతుంది నేను ఇంతసేపు వాడాను అని. ఆ తర్వాత మీరు దాన్ని ఆపడం మానేస్తే మీ ఫోన్ ఎడిక్షన్ ప్రాబ్లమే పోతుంది. సో దీనివల్ల మీరు చాలా తక్కువ ఫోన్ వాడతారు, ఆ యాప్స్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తారు, మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి, డూయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఫోన్ వాడడం కాకుండా ఇంకేదైనా పనులు చేయడం. అంటే ఒక బుక్ చదవడమో, వాక్కి వెళ్ళడమో, పడుకోవడమో, సినిమా చూడడమో, లేకపోతే జనాలతో మాట్లాడడమో, ఇలాంటి పనులు చేస్తుంటే మీరు ఆ ఫోన్ గురించే మర్చిపోతారు. ఇప్పుడు చాలాసార్లు మనం ఫ్రెండ్స్తో కూర్చుని ఉంటాం, కానీ మనం ఫోన్లోనే ఉండడం వల్ల ఫ్రెండ్స్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం, మన చుట్టాలతో మాట్లాడడం. సో అదే ఆ ఫోన్ని పక్కన పెట్టి మీరు ఇంకేదైనా పని చేస్తూ ఉంటే, ఇంకేదైనా పని మీద మీరు డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే మీరు ఫోనే వాడరు. సో ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీ ఫోన్ ఎడిక్షన్ కూడా తగ్గుతుంది. నేను కూడా ఈ స్టెప్స్ వాడి నా ఫోన్ ఎడిక్షన్ తగ్గించుకుంటాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.